పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు భార్య పుట్ట శైలజపై కొద్ది రోజులుగా కొందరు కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. దీనితో ఆమెపై 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వగా ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానం నెగ్గడం వెనుక మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. స్వాగతం పలుకుతున్నాము. మళ్ళీ పనులు ఏవైనా కానీ మన శ్రీధర్ బాబు గారి బీసీలు అని చెప్తూనే బీసీల మీద దాడులు చేయడం కానీ ప్రతి దాంట్లో కూడా మన తోటి కౌన్సిలర్లకు కూడా కనీస గౌరవం లేకుండా వాళ్ళ వార్డులో కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా అని దగ్గర తీసి చెప్పినా లేదు. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళకి మేము స్వాగతం పలుకుతున్నాము. మళ్ళీ పనులు ఏవైనా కానీ మన శ్రీధర్ బాబు గారి దగ్గర అయితేనే న్యాయం జరుగుతుంది, అక్కడైతేనే పనులు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు ముందుకు అంటే 1 year అంటే ఇంకా 1 year టైం ఉంది. మనకి మన గవర్నమెంట్ ఉంది. ఇన్ని రోజులు శ్రీధర్ బాబు గారు మన గవర్నమెంట్ లేదమ్మా అని చెప్తే అంటే ఏం చేయడంట లేదు అని చెప్తున్నాడు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు భార్య పుట్ట శైలజపై కొద్ది రోజులుగా కొందరు కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. దీనితో ఆమెపై 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వగా ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానం నెగ్గడం వెనుక మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, సో మొత్తంగా మంథని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే మంథని మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పుట్ట శైలజ పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు భార్య అవుతారు. సో మొత్తంగా 2 బిగ్ షాక్లు కూడా తలిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ ఈ మంథని మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానం విషయంలో కౌన్సిలర్లంతా కూడా కొద్ది రోజులుగా చైర్మన్ వ్యవహారం పట్ల అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ నెల 1వ తేదీన అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. సో ఈ మొత్తానికి ఈ రోజు అవిశ్వాస తీర్మానం నొక్కింది. ఆమెకు చైర్మన్ పుట్ట శైలజకు వ్యతిరేకంగా మొత్తం 9 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఆమెకు సో ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడంతో అవిశ్వాసం నెగ్గిందని అధికారులు ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ అంటే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధు వ్యవహారం పైన గత కొంతకాలంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జెడ్పీ చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే తాజాగా మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఈ తీర్మానం వ్యవహారంలో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సో మొత్తంగా బీఆర్ఎస్ కి అయితే మంథని నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇది ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. శంకరి.